మిగతా చోట కనీసం 20-24% అయితే మన కేరళలో పంచాయతీలకి 40% నిధులు వెళ్తాయి. ఇవన్నీ వదిలేసి చెత్త మీద కూడా డబ్బులు, చెత్త పన్ను, ఓట్లేసి గెలిపించుకున్నందుకు 90 రూపాయలు ఇంటి మీద, 150 రూపాయలు వ్యాపార చిన్నపాటి కొట్టు ఉంటాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి దోపిడీ ఎలా జరుగుతుందని. మీ ఎక్కడో చోట నేను కోరుకుంటుంది పంచాయతీ నిధులు పంచాయతీలకు వచ్చేలాగా జనసేన ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజున సర్పంచులకి మాటిస్తున్నాం, మీరు ఏ బాధకైతే మీరు రోడ్ల మీదకి వచ్చారో నేను మీకు ప్రతి సర్పంచ్కి చెప్తున్నా, 13,372 మంది సర్పంచులు చెప్తున్నాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మీరు నిలబడండి, ప్రజల కోసం నిలబడండి, గ్రామాల కోసం నిలబడండి, ఇక్కడ కాలుష్యం గురి కాకుండా కాపాడండి. కేంద్రం నుంచి డైరెక్ట్గా మీ బ్యాంకుల్లోకి నిధులు ఇచ్చేలాగా నేను ప్రధానమంత్రి గారితో కేంద్ర నాయకత్వంతో మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటాను.